హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఉదయాన్నే మిక్సీ పట్టుకుని ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను ఫాస్టింగ్ అనమాట. సో ఫ్రైడే ఫాస్టింగ్ కాబట్టి ఈరోజు నేను ఏం చేస్తాను అన్నది మీకు షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా 8 అయ్యింది. నేను నైట్ మెంతులు నానబెట్టుకున్నాను అనమాట. హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, హెయిర్కి నేను ఒక వీక్లో 1 వీక్లో ఒక రోజు ఉల్లి రసం పెట్టుకుంటున్నాను, ఒక రోజేమో మెంతులు ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. మెంతులు పెరుగు కలిపి ప్యాక్ వేస్తున్నాను. సో ఇది చాలా మంచిగా హెయిర్ గ్రో అవుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఈ పని పట్టాను అనమాట. ఆ తర్వాత ప్యాక్ వేసేసుకుని నా ఏబీసీ జ్యూస్ తాగేసి నెక్స్ట్ ఇంకా హెయిర్ కొంచెం అయిన తర్వాత అప్పుడు నేను స్నానంకి వెళ్తాను. తర్వాత చర్చ్కి వెళ్ళాలి. సో ఇవన్నీ కంటిన్యూ అవుతుంది బ్లాగ్. మీరు కూడా చూస్తూ ఉండండి. ఓకేనా? బాయ్ బాయ్. ఇక్కడైతే నేను ఇంకా హెయిర్కి గ్రో అవ్వడం కోసం అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఒక మంచి ప్యాక్, హోమ్ మేడ్ ప్యాక్ ఏందండి. రాత్రి నేను మెంతులు నానబెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ ఏం చేస్తామంటే మిక్సీలో మెంతులు మంచిగా పేస్ట్ చేసేసి ఇంకా కావాలంటే దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటే సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అనమాట. ఇది నేను ఉల్లిపాయలు యాడ్ చేయలేదు, జస్ట్ ఇలాగా మెంతులే మంచిగా మిక్సీ పట్టేసి పెరుగు వేసేసాను. పెరుగు వేసి దాంతోపాటు కొంచెం ఆముదం, ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆముదం ఉంటుంది కదా, సో అది వేస్తున్నాను అనమాట. చాలా మంచి ప్యాక్ అండి ఇది. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్ ఉంచి వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీక్లీ ట్వైస్ చేయొచ్చు లేదా వీక్లీ వన్స్ అయినా యూస్ చేయొచ్చు. నేను వీక్లో ఒక రోజేమో ఆనియన్ జ్యూస్ అప్లై చేసుకుంటున్నాను, ఒక రోజేమో ఈ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. కొంచెం మంచిగా కొంచెం హెయిర్ కూడా బాగుంటుందని చెప్పి అందుకే నేను ఫాలో అవుతున్నవి మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ ఎప్పటి నుంచో ప్యాక్స్ లేండి ఇవి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా నేను వేసుకునేది అనమాట. బాగుండేది అప్పుడు, హెయిర్ చాలా బాగుండేది. ఇప్పుడు ఈ రకరకాలవన్నీ చేసి హెయిర్ అంతా కూడా ఇట్లా అయిపోయింది. కానీ ఏం పర్వాలేదు, మనం హెయిర్ అయితే హెల్దీగానే ఉంటుంది కానీ గ్రోత్ కొంచెం ఇది ఉంటుంది అనమాట. మొన్ననే నేను మళ్ళీ హెయిర్ కొంచెం కట్ చేయించుకున్నాను, అంటే స్ప్లిట్ ఎండ్స్ వచ్చాయి బాగా. సో అందుకే కొంచెం హెయిర్ షార్ట్ అయిపోయింది, హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట. అది మీకు నేను ఇదంతా అయిన తర్వాత చూపిస్తాను చూడండి. బాగుంది. ఇప్పుడు ఎప్పుడైనా పెట్టించుకోవాలంటే హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకుంటాను, అంటే షూట్స్కి వాటికి వెళ్ళేటప్పుడు కావాలి కాబట్టి. నార్మల్గా అయితే అవసరం లేదు, ఉండదు నాకు. సో ఇదిగోండి ప్యాక్ చూసారా ఎంత ప్యాక్ ఉందో ఇంకాని. సో శ్రీధర్కి కూడా అప్లై చేసేస్తానమాట. సో మొత్తం అప్లై చేసేసుకుని ఇంక ఈ లోపు నేను ఇక్కడ నా మార్నింగ్ డ్రింక్ తాగేస్తున్నాను. ఇది వచ్చేసి ఏబీసీ జ్యూస్. సో ఇదే కంటిన్యూ చేస్తున్నానండి నేను. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అంటే లైక్ మీరు డే బై డే మీరు స్కిన్ అనేది నాది చూడొచ్చు, చక్కగా పింపుల్స్ తగ్గాయి, వాటి మార్క్స్ తగ్గాయి, స్కిన్లో గ్లో అవుతుంది ఫేస్. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. స్కిప్ చేయకుండా డైలీ ఇంకా ఇదొక అలవాటు అయిపోయిందనమాట మాకు. బ్రష్ చేసేసిన తర్వాత పరగడుపునే తీసేసుకుంటున్నాం చియా సీడ్స్ యాడ్ చేసుకుని. సో చాలా మంచి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు కదా, చాలా బిజీగా ఉన్నాను. ఉగాది వస్తుంది కదా, సో మన స్టోర్ ఉంది కదా మధుస్ కలెక్షన్స్కి కొత్త కలెక్షన్స్ వచ్చాయండి. సో అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇదిగోండి ఆఫ్టర్ వాష్ చేశాక చాలా స్మూత్ ఉంది. అండ్ హెయిర్ కూడా నేను లైట్గా స్ప్లిట్ ఎండ్స్ అవన్నీ కూడా కట్ చేసేసి కొంచెం లైట్గా కిందన హెయిర్ కట్ చేయించేసుకున్నాను అనమాట. సో హెయిర్ చాలా బాగుంది, ఇప్పుడు మంచి స్మూత్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ వైజాగ్ హెయిర్ కంపెనీ సిరిపురం దగ్గర ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఆంటీ నేను ఎప్పుడు వెళ్ళినా నాకు కాఫీ ఇస్తుంది, వేడి వేడి కాఫీ. సో హాయ్ చెప్పమని చెప్తున్నాను అనమాట. సో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాను, అంటే అయిపోయింది ఇంకా. ఇది జస్ట్ క్లిప్ మీకు యాడ్ చేశాను అంతే. సో అక్కడ తర్వాత నేను ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ షూట్ చేశాను కదా. ఫ్రైడే మీ అందరికీ తెలిసిందే, గుడ్ ఫ్రైడేకి నేను ఎవ్రీ ఫ్రైడేస్ ఫాస్టింగ్ ఉంటున్నాను అనమాట. సో కంపల్సరీగా ఫ్రైడే రోజు నేను చర్చ్కి అయితే వెళ్తాను. ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాను అండ్ చర్చ్ కూడా వెళ్తాను అనమాట, మిస్ కాకుండా. సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఫ్రైడే కదా, వచ్చేసాను చర్చ్కి. నేను ఎప్పుడు రెగ్యులర్గా సీతంధర బాలయేసు చర్చ్ ఉంటుంది కదా, సో అక్కడికైతే వచ్చేసాను. ఇంకా ఫస్ట్ రాగానే క్యాండిల్స్ అది వెలిగించేసి ప్రేయర్ చేసుకుని కాసేపు అక్కడ చర్చ్లో కూర్చుని అప్పుడు నేను మళ్ళీ స్టోర్కి వెళ్ళడం చేస్తానన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ
గుడ్ ఫ్రైడే వస్తుంది కాబట్టి నార్మల్గా 45 డేస్ కూడా చాలామంది ఫాస్టింగ్ ఉంటారు డైలీ. బట్ మనం ఫాస్టింగ్ డైలీ ఉండలేం కదా అని చెప్పి నేను ఓన్లీ ఫ్రైడేస్ మాత్రమే ఉంటానన్నమాట. సో ఫ్రైడే రోజు కంపల్సరీగా చర్చ్కి వెళ్తాను. ఫాస్టింగ్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. అండ్ ఆ రోజు మనం హెల్ప్ చేస్తే నీడీ పీపుల్కి చాలా మంచిదన్నమాట. సో అందుకనే ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీగా నేనైతే చేస్తాను. ఏదో ఫుడ్ రూపంలో కానీ, లేదా మనీ రూపంలో కానీ, లేదా బట్టల రూపంలో కానీ ఇస్తానన్నమాట. పోయినసారి మీ అందరికీ తెలుసు కదా, ఆవిడకి నేను నైటీలు ఇచ్చాను కదా. ఈసారి ఏంటంటే ఆవిడకి ఫ్రూట్స్ కొందామని అనుకున్నాను కానీ ఫ్రూట్స్ తినరంట, జ్యూస్ తాగుతానని అన్నారు. సమ్మర్ కదండి పాపం. సో జ్యూస్ తాగుతానని అంటే అందుకని ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ మనీ ఇచ్చేసాను నేను. సో జ్యూస్ పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను అనమాట. చక్కగా చల్లగా తాగారు. పాపం ఆవిడ ఏంటంటే ఈ గ్లాస్లో తాగలేరు అనమాట. అందుకనే దీంతో వద్దమ్మా గ్లాస్లో వేసి ఇచ్చేసే అంటే అప్పుడు అందుకే ఆవిడ గ్లాస్లో వేసి ఇచ్చాను. సో పట్టుకోలేరంట పాపం, అందుకని చెప్పేసి ఇంకా ఆవిడ గ్లాస్లో వేసి ఇచ్చాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవ్రీ ఫ్రైడే మిస్ కాకుండా వెళ్తాను కదా, ఆవిడకి ఏదో ఒకటి ఇస్తాను అనమాట. అయితే జ్యూస్ కానీ, లేదా బట్టలు కానీ, లేదా ఫుడ్ కానీ ఇస్తాను. సో ఇంకా చక్కగా ఆ రోజు చాలా బ్లెస్డ్ డే అనిపిస్తుంది. ఇంకా అయిపోయింది. అక్కడి నుంచి నేను డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు, అదేంటో. అప్పుడు నేను ఇంకెందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో లిఫ్ట్లో ఉన్నాను. ఇంక ఇంటికి వెళ్ళి జస్ట్ కాసేపు అట్లాగా ఒక 5-6 మినిట్స్ అట్లా కూర్చొని ఒక 10 మినిట్స్ ఇంట్లో, అప్పుడు తర్వాత మళ్ళీ నేను స్టోర్కి వెళ్ళడం. అండ్ ఆల్సో స్టాక్ కూడా వచ్చిందని చెప్పాను కదా, అవి తెచ్చుకోవడానికి కూడా వెళ్తున్నాం అనమాట. ఇది నా స్కార్ఫ్ మీషోలో తీసుకున్నాను కదా, రివ్యూ కూడా షేర్ చేశాను కదా. ఇప్పుడు ఈ ఎండల్లో కంపల్సరీగా ఇది మనతో పాటు పట్టుకెళ్ళాలండి, లేకపోతే చాలా కష్టం. ఇక్కడ నా స్టిక్కర్ పడిపోయిందనమాట. నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఏడుపు వచ్చేస్తుంది నాకు. అందుకని చెప్పి తుడుచుకునేటప్పుడు నా స్టిక్కర్ పోయింది. తర్వాత ఇప్పుడు కెమెరాలో చూస్తే కనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఫేస్ కూడా మీరు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ నాకు ఓపెన్ పోర్స్ ఉంటాయన్నమాట, అవి ఇంకా క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ నేను ఎందుకు షాక్ అయ్యానంటే ఇదిగోండి, డోర్ ఓపెన్ చేయగానే మా రూబీగాడు ఇంకెక్కడ లేని ఆనందం అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయాను ఏంటి అని చెప్పేసి చూసారా, బయటికి వచ్చేసి ఇంక అస్సలు వదలదనమాట. ఒక 5 మినిట్స్ వరకు ఇట్లానే ఉంటుంది దాని సిచ్యువేషన్. అందుకని చెప్పేసి మీకు కూడా రికార్డ్ చేసి చూపిస్తున్నాను అనమాట. మా చర్చ్కి గట్టా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం కదా, సో అందుకని ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే హ్యాపీగా వదిలేస్తాం, మళ్ళీ కట్టడం కూడా చేయమన్నమాట. మేము ఫ్రీగా ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్కి వెళ్ళిపోయి ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటుంది అనమాట. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి నేను బ్లాగ్ కంటిన్యూ చేశాను. హలో, హ్యాపీ సండే, సారీ సాటర్డే. ఎందుకంటే నేను నిన్న ఫ్రైడే బ్లాగ్ షూట్ చేశాను కదండి. తర్వాత ఇంకా నాకు స్టాక్ రావడం, వీడియోస్ చేసుకోవడం, ఇవి అన్నింటిలో ఫుల్ బిజీ అయిపోయి ఇంక నేను వీడియో రికార్డింగ్ కూడా చేయలేదు. ఆబ్వియస్లీ పిల్లలు కూడా లేరు కదా, ఉంటే వాళ్ళ కోసం వంట ప్రిపేర్ చేయడం ఇవన్నీ ఉంటాయి. నేను శ్రీధర్ ఆల్రెడీ డైట్లో ఉన్నాం కాబట్టి మాకు డైట్ వచ్చేస్తుంది. సో దానివల్ల కుకింగ్ కూడా లేదు, దానివల్ల ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట. నేను అసలు షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. మళ్ళీ సాటర్డే నుంచి నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే రెడీ అయిపోయాను. జస్ట్ ఫేస్కి ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ రాసుకున్నాను అనమాట, అంతే. ఈరోజు మీకు ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. సో నేను ఈరోజు అయితే మీకు మా పిల్లల బెడ్రూమ్ టూర్ చూపిస్తాను, ఓకేనా? చూసేసేయండి. సో పదండి, ఈరోజు మా పిల్లల బెడ్రూమ్ టూర్ మీకు చూపిస్తాను. సో మంచిగా బెడ్షీట్స్ అవి చేంజ్ చేసి ఆర్గనైజ్ చేశాను అనమాట. సో ఎంట్రన్స్ ఇలా లోపలికి రాగానే మీకు స్టార్టింగ్ అయితే బెడ్ కనిపిస్తుంది. ఇది పిల్లల బెడ్, కానీ ఇక్కడ వాళ్ళైతే పడుకోరండి, మాతో పాటే పడుకుంటారు. ఇది జస్ట్ ఏంటంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినా ఇక్కడ పడుకుంటారనమాట. లైక్ మా మమ్మీ వాళ్ళు కానీ, అత్తయ్య వాళ్ళు కానీ ఎప్పుడైనా ఎవరైనా వస్తే వాళ్ళు ఈ బెడ్రూమ్ యూస్ చేసుకుంటారనమాట. సో ఇది వాళ్ళది. ఈ టెడ్డీ బేర్ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు ఇచ్చారనమాట. అదే అవినాష్ అర్జున్ వాళ్ళు రితిక బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. సో అది ఇక్కడ పెట్టాను. అండ్ ఇవి వచ్చి కర్టెన్స్ అండ్ ఇలాగా పూలదండలు వేశాను. అండ్ నెక్స్ట్ ఇది నా బీరువా వచ్చేసి ఇక్కడే ఉంటుంది. సో ఇది నా బీరువా, ఇందులో అన్నీ నా సారీస్ ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక చైర్ ఉంటుంది అనమాట. ప్రతి ఇంట్లో ఒక రూమ్లో మూల ఒక చైర్ ఉంటుంది కదా. ఈ చైర్ ఎందుకు అంటే మాసిపోయిన బట్టలు వేసుకోవడానికి లేదా ఉతికిన బట్టలు వేయడానికి పనికి వస్తుంది. కానీ మా ఇంట్లో ఏంటంటే ఇక్కడ టవల్స్ ఆరేస్తాం అనమాట, పిల్లలవి అవిని. అండ్ ఇది వచ్చి మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్. సో డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి వాషింగ్కి వేయాల్సినవన్నీ కూడా ఇందులో వేస్తాము. బెడ్షీట్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఈ సెక్షన్ అంతా కూడా
పర్ఫ్యూమ్స్ అండ్ హెయిర్‌కి రిలేటెడ్‌వి ఉంటాయన్నమాట. ఇవన్నీ పర్ఫ్యూమ్స్. మేము యూజ్ చేసే పర్ఫ్యూమ్స్. ఇది బ్రూట్ చాలా బావుంటది. ఇది ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాను. దీని ఫ్లేవర్ అల్టిమేట్‌గా ఉంటది. వాట్ ఏ గర్ల్. అండ్ ఇది బాడీ వైజ్ అండర్ ఆర్మ్స్ రోల్ ఆన్ అండి. ఇది నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. చాలా బావుంటది. అండ్ హెయిర్ సీరమ్ ఇది. హెయిర్ సీరమ్ వచ్చేసి స్ట్రిక్స్. అండ్ ఇదొచ్చి మనకి విష్ కేర్ హెయిర్ గ్రోత్ సీరమ్ అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ యాక్లాజికల్వి. ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి, చూసారా? ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి అనమాట. చాలా బాగుంటాయి ఇవి. అండ్ ఇదేమో సిఎంఆర్ సెంట్రల్లో తీసుకున్నాను. ఇది కూడా దీని ఫ్రేగ్రెన్స్ అమేజింగ్ ఉంటుంది. శ్రీధర్ వాడతారనమాట. సో ఇవి మా పర్ఫ్యూమ్ సెక్షన్. అండ్ ఇటు వచ్చేస్తే ఇక్కడంతా కూడా స్కిన్ కేర్. నేను యూస్ చేసే ఫేస్ టోనర్ ఇది ప్లమ్ ఫేస్ టోనర్. అండ్ ఇది మా పిల్లలది మాయిశ్చరైజర్. వాళ్ళు ఇదే యూస్ చేస్తారు. యాక్లాజికల్ బాగుంటుంది. అండ్ ఇవి నాకు డాక్టర్ సజెస్ట్ చేసినవండి. డెర్మాజోన్ మాయిశ్చరైజింగ్ అండ్ నా సన్ స్క్రీన్ ఇవే వాడతాను. అండ్ ఇది నా సీరం అనమాట, మినిమలిస్టిక్ సీరమ్. ఒక్కొక్కసారి ఇది వాడతాను. అండ్ ఇది పౌడర్ అనమాట. ఇది పౌడర్. అండ్ ఇది జస్ట్ నార్మల్ క్రీమ్ అనమాట ఇది. అండ్ ప్రమోషన్కి వస్తే ఆ క్రీమ్. అండ్ శ్రీధర్ పౌడర్ పిల్లలకి ఇందులో. అండ్ ఇది లిప్ బామ్. ఇది మినీస్లో తీసుకున్న బీట్రూట్ది. అండ్ ఇది మాయిశ్చరైజర్. ఇది కూడా ఇది శ్రీధర్ యూజ్ చేస్తారు, ఓలే. బాగుంటుంది. సో ఇవి మా స్కిన్ కేర్. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ కూడా ఇందులో రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి, హెయిర్ క్లిప్స్ అన్నీ ఉంటాయి. టిక్ టాక్ క్లిప్స్, స్టిక్కర్ ప్యాకెట్స్, డైలీ యూజ్ చేసేవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇందులో చూసారా ఎన్ని ఉన్నాయో. ఐలైనర్స్, కాజల్, లిప్ బామ్స్, ఇట్లాగా మస్కారాస్, కాటికలు, సింధూరాలు, మొత్తం మనకి ఇలాగా కనిపించేటట్టు మేము ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇందులో అయితే ఇక్కడ కొన్ని ఉంటాయన్నమాట. ఇవి అన్నీ కూడా హెయిర్కి రిలేటెడే. షాంపూస్. ఇది ఆల్ప్స్ రోజ్మెరీ వాటర్ హెయిర్ గ్రోత్ కోసం. ఇది మేకప్ బ్రషెస్, బాడీ లోషన్ అండి. చాలా బాగుంటుంది తెలుసా. ఇవి కొన్ని పర్ఫ్యూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ నా లిప్ పెన్సిల్స్ స్విస్ బ్యూటీవి చాలా బాగుంటాయి, లిప్ లైనర్స్. అండ్ వెట్ వైప్స్. ఇందులో కొన్ని బ్యాంగిల్స్ ఉంటాయి. ఇవి మా పిల్లల బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, ఇట్లా డిఫరెంట్ అన్నీ ఇలా మొత్తం అంతా ఇలా ఉంటాయి. ఇవన్నీ స్టిక్కర్ ప్యాకెట్స్, ఇవన్నీ లిప్స్టిక్స్. ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇట్లా మొత్తం ఇలా ఉంటుంది అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్. సో ఇక్కడ కోమ్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టాను. అండ్ ఇలా ఇది అయిపోయిందా. ఇది వాష్రూమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్లా మూవ్ ఆన్ అయిపోతే ఇక్కడ వచ్చేసి పిల్లల కబోర్డ్స్ అనమాట. ఒక దాంట్లో పార్టీ వేర్ ఉంటే, ఒక దాంట్లో డైలీ వేర్ ఉంటే, స్కూల్ యూనిఫామ్స్ అవి. అండ్ ఆ పైన వచ్చేసి పనికిరాని వేస్ట్ అంతా కూడా అక్కడ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా వాళ్ళ బెడ్రూమ్ అయితే ఇదండి. ఇలా ఉంటుంది అనమాట. మీకు క్లియర్గా చూపిస్తే ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇంకా మేమైతే స్టాక్ తెచ్చుకోవడానికి వచ్చామండి. ఇది మన ఏపీఎస్ఆర్టీసీ ద్వారకానగర్ దగ్గర ఉంటుంది కదా. సో డెలివరీ కౌంటర్ దగ్గర ఉన్నాము. పార్సిల్స్ అన్నీ మ్యాక్సిమం ఇక్కడే వస్తాయి అనమాట. మనం వెళ్ళి అవన్నీ ప్రాసెస్ చూసుకుని ఇంటికి తెచ్చేసుకోవడమే పార్సిల్స్. ఎందుకంటే ఇప్పుడు అసలే ఉగాది ఒకటి కదా, దానివల్ల ఫుల్ బిజీ అనమాట. అందరూ కంపల్సరీగా ఉగాదికి షాపింగ్ చేస్తారు కదా. ఒకవేళ మీలో ఎవరైనా మన ఫాలోవర్స్ ఇంకా షాపింగ్ చేయకపోతే మన మధుస్ కలెక్షన్స్లో నుంచి షాపింగ్ చేయండి. ఎందుకంటే చాలా మంచి లంగావణీలు వచ్చాయి, సారీస్ వచ్చాయి. అవి కూడా మంచి ఫ్యాన్సీ సారీస్ చక్కగా బాగుంటాయి. ఈజీ టు క్యారీలో తీసుకొచ్చాను అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో 650, 750 ఆ రేంజ్. ఇదిగోండి మన పార్సిల్స్ అనమాట. అండ్ తర్వాత కాటన్ ఫ్రాక్స్ వచ్చాయి, బట్ అవి ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయాయండి. అండ్ జార్జెట్ ఫ్రాక్స్ ఉన్నాయి. XXL సైజ్ మన దగ్గర హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోతాయి. ఓన్లీ మీడియం, ఎల్ చాలా తక్కువ అనమాట. XL, XXL, 3XL సైజెస్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. ఇలా పెడితే మనకు అలా వెళ్ళిపోతాయి. సో మ్యాక్సిమం అవే తెప్పిద్దాం అనుకుంటాం, కానీ మేము తీసుకునేది హోల్సేల్ కాబట్టి సెట్ వైజ్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. రీటైల్ అనుకోండి మనకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు, బట్ హోల్సేల్ ఏంటంటే M to XXL కంపల్సరీగా తీసుకోవాలి. సో M and L సైజెస్ వాళ్ళు చాలా చాలా తక్కువ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో M and L సైజెస్ దొరకడం చాలా కష్టం. అంటే లైక్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మ్యాక్సిమం అందరూ కూడా XXL, 3XL అంటే కొంచెం ప్లస్ సైజెస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి
ఆ సైజెస్ అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాయి. ఇదిగోండి స్టాక్ తెచ్చాం గదా! అవన్నీ కూడా స్టాఫ్ అందరూ సర్దుతున్నారు. ఆన్‌లైన్ వేరేగా ఉంటది అండ్ ఆఫ్‌లైన్ వేరేగా ఉంటదనమాట. సో, ఇగోండి ఇవన్నీ జార్జెట్ ఫ్రాక్స్ ఆల్మోస్ట్ డబుల్ ఎక్సెల్ అయిపోయాయండి. ఎందుకంటే స్టోర్ విజిట్ మేము ఇన్‌స్టాగ్రామ్ పేజ్ మీరు ఫాలో అయితే స్టోర్ విజిట్‌కొచ్చి అప్డేట్ పెట్టగానే చాలామంది మన స్టోర్‌కొచ్చి తీసుకెళ్ళిపోతారు. కొంతమంది ఆన్‌లైన్ వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకుంటారు. కొంతమంది టైమ్ పాస్ ఎంక్వైరీస్ ఉంటాయి. అడుగుతారు, అన్నీ చేస్తారు. ఫోన్‌పే నెంబర్ అడుగుతారు, పేమెంట్లు చేయరు. తర్వాత మళ్ళీ అడుగుతారు. అప్పటికి అది అయిపోతదనమాట. ఇగోండి ఈ టైప్ సారీస్ నిజంగా ఇవి చాలా బాగున్నాయి తెలుసండి. ప్యూర్ సాటిన్ సాఫ్ట్ సారీస్ అనమాట. 650 రూపీస్ చూడండి ఎంత బాగున్నాయో కదా! ఇవైతే ప్యూర్ కాటన్ అండి. చాలా చాలా బాగున్నాయి. కాటన్ సమ్మర్ కదా! ఇవైతే సూపర్ ఉన్నాయి. ఆల్రెడీ ఇందులో బ్రౌన్ కలర్ ఒకటి వెళ్ళిపోయింది. ఇంకొక కలర్ కూడా వెళ్ళిపోయిందనమాట. 650 రూపీస్. ఇవి వచ్చేసి రెయిన్బో సారీస్ అండి. ఇవి మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇవి కూడా ఈ కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అన్నీ కూడా మాక్సిమం మన దగ్గర 650. హలో! సో, నేనైతే పడుకొని లేచాను. నేను బొటిక్ నుంచి వచ్చేసరికి 3:30 4 అయింది. ఈరోజు స్టాక్ రావడం, కస్టమర్స్ రావడం, వీకెండ్ ఒకటి కదా! సో, అసలు ఖాళీ లేదు. ఇంటికొచ్చి అప్పుడు ఇంక నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాను. ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి ఎంత అవుతుందో. టైం ఇప్పుడు 5:19 అంటే 5:20 అవుతుంది. నా డిన్నర్ కూడా వచ్చేసింది. సో, ఇది డిన్నర్. ఇవి వచ్చి రోల్స్ అనమాట. వెజిటేబుల్ పన్నీర్ రోల్. ఇప్పుడు ఇదైతే తినేస్తున్నాను నేను. డిన్నర్ చేసేసి సాటర్డే కాబట్టి స్ట్రీట్ మార్కెట్కి వెళ్తున్నాను. అదే శనివారం సంత. అక్కడికి వెళ్ళి ఏం తీసుకుంటాను, ఏమేమి ఉన్నాయి అవి మీకు షేర్ చేస్తాను చూడండి. చాలా రోజులు అవుతుంది కదా నేను కూడా స్ట్రీట్ మార్కెట్ మీకు చూపించి. సో, చూసేసాను. దీంతో పాటు ఫ్రూట్స్ కూడా వచ్చాయన్నమాట. ఫ్రూట్స్ అయితే ఇదిగోండి పైనాపిల్, జామకాయ ఇవన్నీ ఫ్రూట్స్ వచ్చాయి. ఇవి నేను తింటే లేట్ నైట్ తింటాను, అదే నైట్ తింటాను అనమాట. సో, మోర్ డీటెయిల్స్ మీకు నేను తర్వాత వాట్సాప్ నెంబర్ పెడతాను కాబట్టి ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంత్రం స్ట్రీట్ మార్కెట్కి వచ్చామన్నమాట. నేను మా ఆడపడుచు కలిసి మేమిద్దరం కూడాని చిన్న చిన్న సామాన్లు అవి కొనుక్కుందాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటంటే మేమిద్దరం జోక్ ఏదో వేసుకున్నాం, దానికి నవ్వుతున్నాం అనమాట ఇద్దరం కూడాని. సో, ఎవ్రీ సాటర్డే స్ట్రీట్ మార్కెట్ అవుతుంది కదండి. శనివారం సంత మాకు హెచ్బీ కాలనీ రోడ్లో అవుతుంది అనమాట. చాలా తక్కువకి వస్తాయి అన్ని జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి, క్లాతింగ్, కాయగూరలు, ఫ్రూట్స్, ఇంటికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్. చూడండి ఇక్కడైతే ఏ వస్తువు అయినా 20 రూపాయలేనండి. మంచి మంచి క్లిప్స్ ఇవి ఎంత బాగున్నాయో. మీషోలో చాలా కాస్ట్ ఉన్నాయి, అలాంటిది ఇక్కడ కేవలం 20 రూపాయలండి. ఏ సెట్ తీసుకున్న సెట్ వైజ్ మళ్ళీ చూసారా ఇవన్నీ కూడా 20 రూపీస్ అంట. చాలా బెస్ట్ కదండి. సో, ఇగోండి జ్యువెలరీ ఐటమ్స్ 150, 250, 350 ఆ ప్రైజెస్లో ఉన్నాయి. మ్యాట్, గోల్డ్ పాలిష్ ఇట్లా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. సో, జస్ట్ అలాగే షాపింగ్కి వెళ్ళాను కదా అని మీకు షేర్ చేస్తున్నాను. సో, ఇంకేంటి అప్డేట్ ఇద్దామని అనుకున్నాను అంతే. ప్రజెంట్ అయితే ఉగాది సేల్ కూడా పెట్టామండి. M&L సైజెస్ వాళ్ళకి 999. ఏ 3 పీస్ సెట్ తీసుకున్నా 999. సో, వైజాగ్లో ఉన్న వాళ్ళైతే కొంచెం స్టోర్కి రండి. ఆఫ్లైన్ అదే ఆన్లైన్ వాళ్ళైతే మా వాట్సాప్ నెంబర్కి పెడితే సైజ్ చెప్తే మీకు పిక్స్ అవి పెడతారు. ఓకేనా? షాపింగ్ చేసుకోండి. మంచి మంచి ఆఫర్స్, గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకెన్నో రోజులు లేదుగా, తొందరగా షాపింగ్ చేసేసుకోండి హ్యాపీగా. అండ్ ఇవన్నీ కూడా పూజకు కావాల్సిన సామాన్లు మేము మ్యాక్సిమం ఇతని దగ్గరే తీసుకుంటాం అనమాట. ధూప్ స్టిక్కులు, అవే సాంబ్రాణివి, తర్వాత అగరబత్తీలు ఇవన్నీ ఇతని దగ్గర చాలా బాగుంటాయి. అండ్ ఇంక ఇక్కడ ఇవన్నీ టాప్స్ అండి. ఒకప్పుడైతే చాలా బాగా చేసేవాళ్ళం అనమాట షాపింగ్ మేము. ఇప్పుడు ఇంక మేమే స్టోర్ పెట్టుకున్న తర్వాత నిజంగా చెప్పాలంటే బట్టల మీద విరక్తి వచ్చిందనమాట. అస్సలు షాపింగే చేయట్లేదు. ఏవైనా నచ్చితే మా కలెక్షన్స్లోనే ఏదో ఒకటి వేసుకుని వీడియో చేయడం తప్ప కానీ అసలు బయట షాపింగ్ చేయడం కంప్లీట్లీ మానేసాను. ఎందుకో నాకు నచ్చట్లేదు కూడా అని. ఇంక ఇవన్నీ ఇదిగోండి రెగ్యులర్ ఐటమ్స్ అంతా కూడా ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 5 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది అనమాట. నాకు తెలిసి ప్రతి ఏరియాస్లో కూడా సంత అనేది ఉంటుంది కదా. ఇంటికి ఎలాగ ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి. సో, ఇంటికైతే వచ్చేసాను. నేను ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. సో, ఇది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మల్లెపూలు అంటే చాలా ఇష్టం నాకు. అందుకని చెప్పి మోర్ 20 రూపాయలు అనమాట. సంతలో అయితే మోర్ 20 రూపాయలే. అదే బయట అయితే మోర్ 30, 40, 50 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. ఇంకా పండగల టైంలో అయితే ఇంక చెప్పవసలేదు. ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి ఒక మోర్ పూలు తీసుకున్నారు. మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు నేను తీసుకున్నవి చూపిస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే ఇవి చూసారా, ఇవి ఎంత స్పాంజీగా ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే ఇవి వర్షకి, రితికాకి, నాకనమాట. ఇవి నేను మీషోలో చూసానండి. 3 కలిపి 100 రూపాయలు, 120 రూపాయలు. కానీ నాకు సంతలో ఎంత తెలుసా, కేవలం 20 రూపీస్ మాత్రమే. ఓన్లీ 3 కలర్స్ తీసుకున్నాను. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. అన్ని కలర్స్ ఏం చేసుకుంటాం మా ముగ్గురికి కాబట్టి 3 తీసుకున్నా.
పింక్, వైట్, బ్లాక్ చాలా బాగుంటాయి ఇవి. సో ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఇవి, అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి కూడా 20 రూపీస్, ఏదైనా 20 రూపీసేనండి. మీరు చూపించాను కదా షాప్లోని, ఇదిగోండి ఇవి కూడా అంతే, జస్ట్ 20 రూపీస్కి 6 వచ్చాయి. అదే మీకు బయట అయితే ఈచ్ వన్ 5 రూపీసు, అదే ఫ్యాన్సీ స్టోర్లో అయితే ఒక్కొక్కటి 15 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. అండ్ ఇవి బనానా క్లిప్స్ తీసుకున్నాను అనమాట, ఇవి కూడా అంతే 5 వచ్చాయి 20 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇవి మా వర్షకి, రితికాకి తీసుకున్నాను. వాళ్ళకి బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా వర్షకి చాలా ఇష్టం. సో అందుకనే వర్షకోటి, రితికాకి ఒకటి. ఇవి కూడా 20 రూపీస్ పడ్డాయి. చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ. ఇవే షాపింగ్ మాల్స్లో 60 రూపాయలు, 100 రూపాయలు అలాగ అమ్ముతున్నారండి. నిజం చెప్తాం కానీ షాపింగ్ మాల్స్ వాటిల్లో కన్నా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్స్లోనే ఎంత బాగుంటాయో. ఈ సాంబ్రాణి కప్స్ తీసుకున్నాను అనమాట. ఇవి నార్మల్గా ప్రైస్ చూడండి 80 రూపీసా, మాకు ఇది 55 రూపీస్కి ఇస్తారనమాట సంతలో. అదే ఇది మీరు నేను డీమార్ట్లో మొన్న తీసుకున్నానా అంతే, చూడండి ఎంఆర్పి కన్నా తక్కువ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి తీసుకున్నాను అగరబత్తీలు 3 in 1. ఈ ఫ్లేవర్ బాగుంటుంది, జెడ్ బ్లాక్ అని. ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది 70 రూపీస్, 55 రూపీస్కి ఇచ్చారు. సో ఇవన్నమాట. సో ఇంకా టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుందంటే 9:15 అవుతుంది. ఇంకా స్కిన్ కేర్ చేసేసుకుని పడుకుని పోవడమేనమాట. సో అది ఈరోజు వ్లాగ్ అయితే ఫ్రైడే అండ్ సాటర్డే షూట్ చేశాను. నాకు తెలిసి పెద్ద వ్లాగే వచ్చి ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. రేపు సండే అండ్ మండే మా డాడీ బర్త్డే. సో నేను మళ్ళీ మా డాడీ బర్త్డే వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.